భువనగిరి పోర్టు వద్ద కైట్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై యువతను ఉత్తేజపరిచారు. నియోజకవర్గం ప్రజలంతా మంచి వాతావరణంలో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పతంగీలకు మంజాదారం వాడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్ని పథకాలన్నీ కూడా అందరికీ నేరుగా అందుతాయి. ఈ కళ్యాణ లక్ష్మి కూడా దీనికి సంబంధించి కూడా నాకు చెప్పిన ఎక్కువ ఇచ్చే కార్యక్రమాలు ఉంటుంది. మరి పాతే కాబట్టి మరి కొత్త బడ్జెట్లో మనం ఎక్కువ ఇచ్చే కార్యక్రమం కానీ ఎలక్షన్ గురించి వచ్చినటువంటి చెడులు కాబట్టి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైతే మరి ఫోర్ట్ రోప్ వే ఇవన్నీ చేయడానికి కూడా సంబంధించిన మరి కన్సల్టెన్సీ అండ్ ఎల్ఐటి కానీ పీడబ్ల్యూసీ వాళ్ళు కూడా వచ్చారు. సో మళ్ళా సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది మనకి ఇది కూడా తొందరగా కావాలి. మళ్ళీ కైట్ ఫెస్టివల్ కూడా బాగా జరగాలి. సో సంతోషం ఈ కైట్ ఫెస్టివల్లో పాల్పంచుకోవడం. ఇక్కడ వెంకరెడ్డి గారు కానీ మా బాలాజీ గారు హెరిటేజ్ కింద మరి భువనగిరి పోర్ట్ డెవలప్మెంట్ కోసం కూడా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి చాలా సంతోషం. ఇట్లా సమాజంలో ముందుకొస్తున్న ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మరి ఈ రోప్వే టూరిజంని కేంద్రంగా రాష్ట్రంలో అక్కడ అనంతగిరి ఇక్కడ భువనగిరి పోర్టు రెండింటినే తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. దీన్ని తొందరగా ఇంకా ముందు ఆలస్యం జరిగింది, ఇంకా ఆలస్యం జరగకుండా దీన్ని త్వరగతిన కంప్లీట్ చేద్దాం. ఓకే, హ్యాపీ సంక్రాంతి అందరికీ.